హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ అన్న అనిస్ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయక చాలా రోజులు అయిపోయింది కదా, ఆల్మోస్ట్ 7-8 మంత్స్ అవుతుంది. సో నేను వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయలేదు, అట్లీస్ట్ మంత్లీ ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదు కదా. సో కొంతమందికి అయితే డౌట్ వచ్చిండొచ్చు, కొంతమంది ఫాలో అవుతుంటారు కదా, సో వాళ్ళకైతే డౌట్ వచ్చిండొచ్చు నేను ఎందుకు పోస్ట్ చేయలేదు అనేది ఈ వీడియోలో అయితే క్లారిటీ ఇస్తాను మీకు. సో లాస్ట్ ఇయర్ మే మంత్లో అయితే నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. సో ఇంకా హెల్త్ చూసుకోవడము ప్లస్ గగన్ స్కూలు, ఇంట్లో వర్క్, సో అలా బిజీ అయిపోయాను అన్నమాట. వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే ఉండింది, బట్ నాకు హెల్త్ సపోర్ట్ చేయక, ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో తెలిసిందే కదండి, ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఎందుకులే రిస్క్ తీసుకొని వీడియోస్ తీసి దాన్ని ఎడిట్ చేసి దానికి అంత టైం స్పెండ్ చేసి ఎందుకులే అనేసి లైక్ తీసుకున్నాను. దట్టు నేను ట్రీట్మెంట్ తీసుకున్న డాక్టర్ కూడా చాలా వరకు ఫోన్ యూసేజ్ తగ్గించేమంది. సో అందువల్ల ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయాలి అంటే ఇంకా రోజు మొత్తం ఫోన్తోనే వర్క్ ఉంటుంది కదా, ఇంకా వీడియోస్ తీయటము ప్లస్ ఎడిటింగు అదే టైం సరిపోతుంది. సో అందువల్ల ఈ ఫోన్ చాలా వరకు తగ్గించేసాను ఆ టైంలో. సో ఇంకా అలా అలా 9th మంత్ వరకు గడిచిపోయింది. ఇంకా ఇక్కడ ఎవరైనా హెల్ప్ చేయడానికి ఇక్కడ ఎవరు దగ్గరలో ఎవరు లేరు, అమ్మ వాళ్ళు కానీ అత్తయ్య వాళ్ళు కానీ ఎవరు లేరు కదా. సో ఇంకా 9th మంత్లో పడిన తర్వాత ఇంకా ఫస్ట్ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత అమ్మ వాళ్ళ నుంచినే హాస్పిటల్కి వెళ్ళాము. సో ఇంకా సక్సెస్ఫుల్గా డెలివరీ అయితే అయిపోయింది. జాన్ 25th అయితే మాకు బేబీ గర్ల్ పుట్టిందండి. ఆ టైంలో పాప పుట్టిందని అందరూ హ్యాపీనే, అమ్మ వాళ్ళ సైడ్ నుంచి కానీ అత్తయ్య వాళ్ళ సైడ్ నుంచి కానీ అందరూ హ్యాపీనే. ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య వాళ్ళ దగ్గర నుండి వస్తే మా వాళ్ళకి 3 అబ్బాయిలు, ఫస్ట్ మా మామయ్య ప్లస్ తర్వాత వాళ్ళకి 2 బ్రదర్స్, వాళ్ళకి అమ్మాయిలు లేరు. ప్లస్ మా మామయ్యకి కూడా 2 అబ్బాయిలు, మా హస్బెండ్ ఇంకా మా బ్రదర్ ఇన్లా. సో వీళ్ళకి కూడా అమ్మాయిలు లేరు. ఇంకా మా మా బ్రదర్ ఇన్లాకి కూడా ఒక బాబు. ఇంకా మా అమ్మ వాళ్ళ సైడ్ నుంచి వస్తే ఇంకా మా అక్క నేను, మా అక్కకి 2 బాబులే. సో ఫస్ట్ బేబీ గర్ల్ కాబట్టి సో అందరూ హ్యాపీనే. తర్వాత హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. సో అప్పటి నుంచి 4-5 మంత్స్ ఫుల్ రెస్ట్లో ఉండిపోయాను. సో ఎందుకంటే నాకు సి సెక్షన్ అయింది, ఇంకా బాడీ సెట్ అవ్వాలంటే బాగా టైం పడుతుంది కదా. సో రెస్ట్లో ఉండిపోయాను ఫుల్. 9th మంత్ వరకు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి తర్వాత హైదరాబాద్కి రావాలనుకున్నాను. బట్ గగన్ స్కూల్ కోసము 5th మంత్ ఎండింగ్లో అయితే హైదరాబాద్ అయితే వచ్చేసాను. దట్టు లాస్ట్ ఇయర్ కూడా వాడికి 3-4 మంత్స్ స్కూల్ పోయింది, ఎందుకంటే మేము డెలివరీ కోసమని ఊరు వెళ్ళిపోయాము. సో ఇంకా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. సో ఇదండి విషయము. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము హైదరాబాద్లో ఉన్నాము. నిన్నటికి నిన్న శ్రావణ శుక్రవారం కదా, ఫస్ట్ శ్రావణ శుక్రవారంకి మా పాపకి 6 మంత్స్ కంప్లీట్ అయింది. అసలు ఇప్పుడైతే ఫుల్ వర్క్ ఉంటుంది. అసలు ఇంకా పాపని చూసుకోవడము ప్లస్ గగన్ స్కూల్, తనకి బాక్స్ తనకి రెడీ చేయడము, అసలు మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఫుల్ వర్క్ ఉంటుంది. హైదరాబాద్కి వచ్చి ఆల్మోస్ట్ 1 మంత్ దాటేసింది. అప్పటి నుంచి ఏదన్నా వీడియో పెడదాము, చాలా రోజులు అయిపోయింది కదా అనుకుంటే అస్సలు కుదరట్లేదు. ఇప్పుడు కూడా టైం తీసుకుని వేరే వర్క్ ఏదైనా ఉంటే తర్వాత చేసుకున్నాంలే, కొంచెం లేట్ అయినా పర్లేదు అనేసి టైం దొరికినప్పుడల్లా తీసి పెట్టాను. ఎందుకంటే ఈ మెమరీస్ మళ్ళీ తిరిగి రావు కదండి. ఎందుకంటే మళ్ళీ తీస్తే టైం ఉన్నా మనం తీయలేము, మళ్ళీ తీసే ఛాన్సు ఉండదు. చిన్నప్పుడు మనకు మెమరీస్ అనేది ఎప్పటికీ ఉండాలి కదా, అందులో మనకి షేర్ చేసుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ అయితే ఉంది కదా. సో ఇంకా అందుకనేసి అప్పుడప్పుడు వీడియోస్ తీసి పెట్టాలనుకున్నాను. యూట్యూబ్ కోసం వీడియోస్ తీయాలి, వీడియోస్ అప్లోడ్ చేయాలి, డబ్బులు సంపాదించాలి అనే థాటే లేదు అసలు. మేబీ ముందు ఉండిండవచ్చు, బట్ ఇప్పుడైతే అస్సలు ఆ థాటే లేదు. ఇంకెలాగో ఛానల్ కూడా ఉంది, దట్టు చాలా వరకు వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. మేము ఊరిల్లును కానీ గగన్ స్కూలు కానీ చాలా వరకు 2 years నుంచి అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. ఇంకా ఇంత మెమరీ మన మొబైల్లో స్టోర్ చేయాలంటే అవ్వదు కదా. సో అందుకనేసే వీడియోస్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. చిన్నపిల్లలు ఎదిగేటప్పుడు వాళ్ళకి చేసే పనులు కానివ్వండి, లేకపోతే వాళ్ళ స్మైల్ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, వాటెవర్ ఏదైనా కానివ్వండి, తర్వాత 1 year తర్వాత చేస్తాంలే, 2 years తర్వాత చేసుకుందాంలే అనడానికి లేదు కదా. మనకి మెమరబుల్గా ఉండడానికి అయితే ఈ టైంలోనే చేసుకోవాలి. సో విషయం అయితే ఇదేనండి. ఇన్ని రోజులు ఇంత గ్యాప్ రావడానికి రీజన్ అయితే ఇదే.
ఈ వీడియో అయితే నిన్న షూట్ చేసింది. నిన్న ఫస్ట్ శ్రావణ శుక్రవారం కదా! సో, ఇంకా మార్నింగ్ నుంచి నా పూజ మొత్తము చిన్న చిన్న క్లిప్స్ తీసి పెట్టాను. ఇంకా పాపకు 6 మంత్స్ కంప్లీట్ అయిపోయింది కదా! సో, ఇంకా సింపుల్‌గా కిచెన్ థీమ్ లాగా నేను రెడీ చేసి పాపకైతే ఫొటోస్ తీసుకున్నాను. ఆ క్లిప్స్ కూడా యాడ్ చేశాను ఈ వీడియోలో. ఇంకా ఈవినింగ్ వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత సింపుల్‌గా చిన్నగా 6 మంత్స్ కంప్లీట్ అయింది కదా అనేసి సింపుల్‌గా వాళ్ళ డాడీ చిన్న కేక్ తెస్తే కట్ చేశాము. గగన్‌కి 6 మంత్స్ కంప్లీట్ అయినప్పుడు కేక్ కట్ చేశాము. అప్పుడు మా మామ, అక్క వాళ్ళు వచ్చి కేక్ కట్ చేయించారు. బట్ అప్పుడు వాళ్ళ డాడీ రాలేదు. అప్పుడు ఫుల్ పాండమిక్ కదా 2020లో. 6 మంత్స్ కేక్ కట్ చేయాలని ఏం లేదు. ఊరికే సరదాగా కట్ చేశాము. గగన్ కూడా 6 మంత్స్ అప్పుడు కేక్ కట్ చేసిన ఫొటోస్ ఉంటే చూసి వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను ఫొటోస్. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఇంకా వీలైనప్పుడల్లా వీడియోస్ అయితే తీసి పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.